తీసుకుంటారు కొంతమంది, వాళ్ళకి ఏమి నచ్చితే అది తీసుకుంటారు అనమాట. అదండి మొత్తం అక్కడ తినడం వెళ్ళిపోవడం. ఇంకా ఇది మెయిన్ గేట్. ఇప్పుడు వచ్చేసి ఈ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది మనకి, మన మాహిష్మతి సామ్రాజ్యానికి ఎంట్రీ. అమ్మో అలా అనకూడదేమో, గుడికి ఎంట్రీ అండి. చూసారు పైన ఒకటే వాళ్ళ ఏంటంటే మనం తోరణాలు ఎలా కడతామో వీళ్ళు ఆ లైట్లు అలా పెడతారన్నమాట. దాంట్లో ఏంటంటే అది ఇంకోటి గమనించారు చూడండి, ఇక్కడే నేను ఎక్కడ చూడండి ఇక్కడ చూశాను, ఇలాంటి డ్రెస్సులు వేసుకుని ఇక గుళ్ళోకి అయితే రాకూడదని చెప్పేసి స్ట్రిక్ట్ రూల్ పెట్టిన ఒకే ఒక గుడి అండి నేను చైనాలో నేను చూసింది. ఖచ్చితంగా నేను చూడండి బోల్డ్ ఉంటాయిలేండో. మీరు కామెంట్లో నన్ను వేయకండి మళ్ళీ మర్చిపోయి. ఎందుకంటే నేను చూసిన గుళ్ళు దాకా ఇప్పుడు దాకా రెండు గుళ్ళు అండి. ఒకటి సౌత్ సైడ్ ఉన్న ఆ గుడి వచ్చేసి, ఇంకోటి ఇది. ఈ గుళ్ళో తప్ప ఇంకెక్కడ చూడలేదండి. మీరు దుస్తులు కరెక్ట్గా వేసుకోకుండా కాళ్ళు చేతులు ఎక్స్పోజింగ్ ఇస్తే లోపలికి మిమ్మల్ని రానివ్వం. చాలా క్లీన్గా రాశారు. నిజంగా గుళ్ళకి ఇలాంటి కట్టుబాట్లు ఉండడం భలే ఇష్టం అండి నాకు నిజంగా. చూసారా మొత్తానికి జనాలు ఒక్కొక్క రేంజ్లో, అది మా చూడండి హ్యాపీ అసలు మామూలు కాదు మా దానికైతే మాంగోకి. ఇక్కడ నుంచి చూస్తే మీరు ఎక్కువ చూస్తే జంటలే కనిపిస్తారండి ఎప్పుడైనా. ఎందుకంటే వీళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు ఇంకా చిన్నపిల్లడు భలే ఉంది. వీళ్ళు చిన్నపిల్లడు భలే ఉంటారండి నిజంగా బుద్ధిగా. అది ఇక్కడికి వచ్చి ఏంటంటే అది మెయిన్ అదే ఎంపరర్ ఇక్కడికి వచ్చి ప్రే చేసేవాడు అనమాట. అదే అగరొత్తులు అవన్నీ వెలిగించి 4 దిక్కుల నుంచి ప్రే చేసి ఎదరికి వెళ్ళేవాడు అనమాట. అక్కడ కమలం ఉంటుంటే కమలం పక్క నుంచి. సో 4 దిక్కులు అష్టదిప్పాలుగులు వాళ్ళందరూ ప్రే చేసిన తర్వాత లోపలికి ఓకే మనకి ఎంట్రీ కార్డు వచ్చింది అన్నట్టు లోపలికి వెళ్ళాలన్నమాట. అది అంత కథంగా ఉండేదండి ఇదివరకు ఆ టైంలో కూడా. ఇంకా చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఎంపరర్ లాగా వాళ్ళు ఫోటోలు దిగుతారండి. మీరు గమనిస్తే ఎక్కడ పడితే అక్కడ చైనీస్ వాళ్ళు ఈ డ్రెస్సులు కనిపిస్తాయి, చైనీస్ ట్రెడిషనల్ డ్రెస్సులు. అందరూ ఎంపరర్లే. అంటే అందరూ ఏమంటారు దీన్ని ఏమంటారు కింగ్స్ మాట. కింగ్స్ ఎంపరర్స్ ఏంటంటే సడన్గా ఒక్క ముక్క గుర్తు రావట్లేదు. చక్రవర్తులు, అందరూ చక్రవర్తులు. ఏమంటే చక్రవర్తుల వైఫ్ని ఏమంటారండి? కింగ్స్ వైఫ్ని క్వీన్ అంటారు. చక్రవర్తి వైఫ్ ఏమంటారు నాకు నిజంగా ఐడియా లేదు తెలుగులో. ఒకసారి మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశానండి. ఆయన చెప్పారు మనం లోపలికి వెళ్ళకూడదు, లోపలికి వెళ్తే ఫోటోలు తీయకూడదు, లోపలికి వెళ్ళొచ్చు కానీ ఫోటోలు తీయకూడదు అన్నారు. సో ఆ ఒకటి అయిపోయిన తర్వాత ఇది రెండోది మాట, రెండో లేయర్. ఇందాక ఒకటో లేయర్ ఫస్ట్ లేయర్, ఇది రెండో లేయర్. ఈ రెండో లేయర్ అయిపోయిన తర్వాత మూడో లేయర్. ఆ మూడో లేయర్ నుంచి మెయిన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ప్రే చేసి లోపలికి వెళ్ళాలండి మనం. వాళ్ళ డాగ్ని లోపలికి అలౌ చేశారండి. కాకపోతే మనకి తెలుసు కదండి గుళ్ళోకి మనం కుక్కల్ని తీసుకెళ్ళకూడదు, అది మంచిది కాదు. అవి చెడ్డవని కాదు, మంచిది కాదు. సో నేను మాంగోని లోపల తీసుకెళ్ళలేదు. వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చారు, నేను వాళ్ళ రెస్పెక్ట్ని కూడా నిలబెట్టుకున్నాను. కాదు మేము చుట్టుపక్కల గుడి చుట్టూరు తిరుగుతున్నాం అన్నమాట మాంగోతో పాటు. ఇక్కడైతే మామూలుగా కాదండి, మాంగోకు ఫ్యాన్స్ ఓ రేంజ్లో వచ్చేసారు అసలు నేనైతే ఈ దూరం నుంచి సీత డాగ్ అని వచ్చేస్తున్నారు అసలు జనాలు, మామూలుగా కాదు అసలు అంతమంది జనాలు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటంటే ఎవరైనా జనాలు లోపలికి వచ్చేవాళ్ళంటే ఖచ్చితంగా మీరు ఫుల్గా డ్రెస్ వేసుకు రావాలంటాం. సో మీరు చూసే ఉంటారు మామూలుగా వీళ్ళు షార్ట్స్ వేసుకున్న వాళ్ళు అసలు లోపలికి రాలేదు ఇప్పుడు దాకా. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ మాట. ఇప్పుడు ఇక్కడ ప్రే చేసి అటువైపు తిరగాలి, అటువైపు తిరిగి పైకి ఎక్కగానే ఆ మెయిన్ టెంపుల్ ఉంటుంది, ఆ మెయిన్ గుడి ఉంటుంది. చాలా పొడవు ఉంటుందండి బుద్ధుడి విగ్రహం, మామూలుగా ఉంటుంది అసలు. అలా విగ్రహాన్ని మనం వీడియోలు తీయకూడదంట. సో అదే కారణం చేత నేను వీడియోలు తీయలేదంటే, ఎందుకంటే బాగా దరిద్రం పట్టుకుంటుందంట వీడియోలు ఎవరు తీస్తే వాళ్ళకి. సో నేను ఆన్లైన్లో ట్రై చేస్తానండి, ఎక్కడన్నా విగ్రహం దొరికితే మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదే అండి మెయిన్ గుడి. ఎంత పెద్దదో అసలు మామూలుగా కాదు అసలు. ఇందాడు వీడియోలు తీస్తానికి కనిపించలేదు కానీ చూసారా, అదిగోండి ఎంపరర్లు చూసారా ఎంతమంది ఉన్నారు, చక్రవర్తిని అంటారా ఏమంటారండి అసలు. చక్రవర్తుల వైఫ్ని ఏమంటారు? రాజుగారి వైఫ్ని రాణి అంటారు. చక్రవర్తి వైఫ్ని ఏమంటారు? అది కింద తెలిస్తే మొత్తం కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి. సో చక్రవర్తి నీళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. మెయిన్ వచ్చేసి ఇక్కడ మా చైనాలో ఉన్న ఆడ ఎంపరర్, ఒకే ఒక ఎంపరర్ ఉందన్నమాట. ఆవిడ ఈ గుండె బాగా డెవలప్ చేశారండి. ఇగో చూడండి అసలు ఎలా ఉందో కట్టడాలన్నీ ఇండియాకి సంబంధించిన కట్టడాలానే ఉంటాయి. మీరు ఒకటి గమనిస్తే అది కమలం టైప్లో ఉంటుందంట పై నుంచి చూస్తే. ఇందాక నాకు చూడలేదండి. మాంగో నాడు వదిలేసాను మాట కాసేపు, ఎవరన్నా పట్టుకుంటారా అని చెప్పేసి. అసలు మామూలుగా కాదు, ఎవరిని పడితే వాళ్ళతో ఆడుకుంటుంది, ఎక్కడ పడితే ఆడు చూస్తుంది. ఇగో చూసారా అలా వదిలేస్తే ఎంతమంది ఆడుకున్నారండి అసలు. ఎందుకంటే మాంగోకి భలే ఇష్టం అండి జనాలతో ఉంటాం. ఇంకా ఇక్కడ ఈ టోకెన్స్ చెప్పారు కదండి, చాలా గుళ్ళో చూసే ఉంటాం. ఈ టోకెన్స్ వచ్చేసి ఏంటంటే ఇవి కోరికల టోకెన్స్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసి మన కోరికలు ఏ ఉంటే ఆ కోరికలు ఇందులో రాసేసుకోవాలి, రాసేది ఆడ పెట్టుకోవాలన్నమాట. ఎవరిని ఇంగ్లీష్లో రాసాడో చూద్దాం రండి. అప్పుడు ఇంగ్లీష్ ఎవరు రాయలేదండో.
అది మరి ఇంకొక కుక్క తగిలిందండి మాకు. అది భలే ఉందండి, ఎంత బాగుందో. అది ఇదివరకు మాకు పప్పి అని ఉండేదండి, సేమ్ టు సేమ్ అలాగ ఉండేది అనమాట. ఈ జనాలు చూసారా మామూలుగా కదా అసలు, ఎక్కడ పడితే అక్కడ ఎంపరర్లు. వాహమ్మో ఇది మాత్రం చాలా పెద్దదండి, ఉన్నారులో చాలా హైలైట్ అని చెప్పాలి. ఈ గుడిని తీయడానికి మాత్రం చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చింది కొన్ని ఏరియాల్లో వీడియోలు తీయడానికి. అదిగోండి ఎంపరర్ రాణిలు చూసారా ఎలా వేసుకున్న డ్రెస్సులు. వాళ్ళు ఇదివరకు ఇలా ఉండేవారు అనమాట, అంటే ఎంపరర్లు ఇలాంటి డ్రెస్సులు వేసుకునేవారు అనమాట. అలాగే డ్రెస్సులు వేసుకుని వచ్చారన్నమాట వీళ్ళందరూ చూసారా. అదిగోండి ఎంపరర్లు అందరూ చాలామంది. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారండి, మనకు కావాలంటే అది కోచ్ అంటానంటే అది గైడు ఫోటోగ్రాఫర్ ఇద్దరు ఉంటారు అక్కడ. ఇదిగోండి ఇక్కడ ఇంకో ఎంపరర్. అబ్బా ఎంతమందో చూసారా, మామూలుగా లేదు అసలు. గుడి మాత్రం ఎక్సలెంట్ అంటే అసలు ఆర్కిటెక్చర్ మాత్రం రేంజ్లో ఉంది. అంటే ఇండియాలో ఉన్న వాటి పురాతన వాటి కంపారిజన్లో కాదండి, ఇక్కడ ఉన్న వాటిలో చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడైనా ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అది మాట. ఇంకా బుద్ధుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఐస్ క్రీమ్స్ కానీ ఏదో పాత ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి తినడానికి. కాకపోతే వాళ్ళు పాత అన్నారు కానీ చాలా వరకు మోడర్న్ ఐటమ్సే కనిపిస్తున్నాయి నాకు. ఆక్టోపస్ ఫ్రై అంటాడు, అది చాలా వరకు ఉన్నాయండి. ఇంకా అది నేను ఫుల్గా తినేసాను ఇందాడే. డంప్లింగ్స్ అయినాయి. సో ఇంకా మనం తినడానికి ఏం లేవు ప్రస్తుతానికి, కానీ బాగున్నాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయి. సదాగా వచ్చి కాసేపు అలా తినేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫుడ్సే అండి ఎక్కడైనా సేమ్ అంతే అండి, గుడి పక్కన ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటివన్నీ. ఇది చూసారా, ఇవి వచ్చేసి రైస్తో చేసిన కేక్స్ అన్నమాట, రైస్ కేక్స్ అంటారు. అంతా సవ్యంగా వెళ్తుంది అనుకుంటే మా మాంగో వచ్చేసి రూల్ బ్రేక్ చేసేసిందండి. అసలు ఎప్పుడు చేయదు కానీ పాపం కొంచెం అర్జెంట్ అయి ఉంటుంది, రూల్ బ్రేక్ చేసేసింది అన్నమాట. మా మాంగో వచ్చేసి ఇదిగోండి రూల్ బ్రేక్ చేసింది. మన ఆధారాలతో సహా పట్టేసుకున్నాం మాంగోని. అదిగోండి ఇక్కడ టాయిలెట్ పోసేసింది అన్నమాట, ఆధారాలు సహా దొరికేసింది. సో మాంగోకు ఫైన్ వేద్దాం కాసేపు ఆగి. ఏమంటారండి, మొత్తానికైతే తన నిశానా వదిలేసింది ఇక్కడ ఒకటి. అది మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్దామండి, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన కంప్లీట్గా గుడిని చూసేసాం. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. అంతా చూసేసిన తర్వాత ఇప్పుడు మా బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్ మాది. ఇది ఎగ్జిట్ అప్పుడు కొన్ని నాణ్యాలు కూడా అమ్ముతున్నారండి, పాత నాణ్యాలు అంట. అవి ఒరిజినల్ డూప్లికేటో మనకు తెలియదు అన్నమాట. అది గ్యాంబ్లింగ్లా కొనుక్కోవాలి, దాని గురించి సపరేట్ వీడియో తెద్దామండి. ఇప్పుడైతే ఇది ఎగ్జిట్ అన్నమాట. మనం కొన్న టికెట్ని ఇక్కడ చూపించేసి బయటికి వెళ్ళిపోవాలి. సో 1 ఎంట్రీ వన్స్ అంతే. ఇప్పుడు ఒకసారి మరి బయటికి వెళ్ళాలంటే ఇంకా లోపల రాలేము. ఇంకా బయటకు వచ్చేసామండి. కాకపోతే ఇక్కడ మండపంలా ఉంటుంది అనమాట, ఒక చిన్న ఏరియా అన్నమాట. ఆ ఏరియాలో ఏంటంటే మనకి లైవ్ స్ట్రీమర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి చాలామంది ఉంటారు అన్నమాట. ఇక్కడ ఆ గుడి గురించి వెనకాల ఆ గుడిని పెట్టి ఆ గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి గిఫ్ట్లు తరపున చాలా మనీ వస్తాయండి. దాంతోపాటు ఏంటంటే స్టడీస్, వాళ్ళకి ట్రెడిషనల్ స్టడీ ఉంటుంది, అది కూడా చదువుకుంటారు అన్నమాట ఇక్కడ. ఇది చాలా స్పెషల్ ప్లేస్ అన్నమాట దానికి. సో మనం ఎలాగో బయటికి ఎగ్జిట్ అయిపోయాక కూడా ఇంకా ఇక్కడ చాలామంది వచ్చేసి చాలా కుక్కలు చూశానండి. ఒకటి కాదు రెండు కాదు చాలా చూశాను అనమాట. ఎందుకంటే నేను అప్పుడు దాకా ఒక్కటే అనుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మాంగో కూడా ఎవరైనా పట్టుకుంటే చాలు ఇంకంతే అలా ఉండిపోద్ది అక్కడ కాసేపు. సో ఎంతమంది వచ్చి ఆడుకున్నారు, అబ్బే మీ కుక్క పిల్ల ఎంత బాగుందో, మీ కుక్క పిల్ల ఎంత బాగుందో అని చెప్పేసి, బుద్ధిగా ఉంది అని చెప్పేసి. చూసారా, అదే ఇంకో కుక్క కూడా వచ్చింది మాట ఇక్కడికి, చాలా అందంగా ఉందండి. కాకపోతే అందరూ దానికి వెళ్తే దీనికి జలసీ వచ్చేసింది. మాంగో చాలా జలసీ డాగ్ అండి. ఏంటంటే ఎవరన్నా వేరే వాళ్ళు వెళ్ళి వేరే కుక్కనైనా పట్టుకున్నారనుకోండి దాని పక్కన, అమ్మ బాబోయ్ మామూలు జలసీ ఉండదండి, ఒక రేంజ్లో ఉంటుంది జలసీ వచ్చేసి. సో సెల్లింగ్ క్యూట్నెస్ మాట. చూసారా ఎంతమంది చాలా అలాగా పాముతో ఉంటే అలా పట్టుకుని పోతుంది ఇంకా అంతే. ఎవరు వేరే చోటకి వెళ్తే రండి నన్ను పట్టుకోవచ్చు. చాలా ఫ్రెండ్లీ డాగ్ అండి మాంగో నిజంగా. ఈసారి ఇండియా వస్తే తీసుకొస్తాను. ఓకే అండి, వీడియో అలా అనిపిస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు రాజేష్. జై హింద్.